తిరుమలలో బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఇప్పుడు ఒక కొత్త చిక్కొచ్చి పడిందా? వాస్తవానికి టీటీడీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది పాలక మండలి అనేది ప్రధానంగా ఇప్పటికే రోజుకి 7,500 బ్రేక్ దర్శనాలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ తాకిడైతే పెరిగిందట. దీనికి కారణం తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు భారీగా వచ్చి పడుతున్నాయి అనేది. ఇప్పటికే రోజు రోజుకి పెరిగిపోతున్న బ్రేక్ టికెట్ల సంఖ్య ఎలా తగ్గించాలి అని చెప్పి ఆలోచన చేస్తుంటే టీటీడీకి తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అనేది. మరోవైపు తెలంగాణ సీఎం అభ్యర్థన మేరకు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చేందుకు ఏపీ సీఎం అంగీకారం తెలిపిన టీడీపీ మాత్రం తన సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదు అనేది ఆ రాష్ట్ర నేతలు గుర్రుమంటున్నారు. టికెట్ అంటే ప్రధానంగా ఈ టోకెన్ రహిత దర్శనాలతో పాటు వివిధ రకాల టికెట్లు కలిగిన భక్తులు నిత్యం 60,000 నుంచి 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటారు. వారాంతంలో ఆ సంఖ్య 1,00,000కు పైగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధులు ద్వారానే 1,800 నుంచి 2,000 వరకు బ్రేక్ దర్శనాలకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వీరితో పాటు పోలీసు, ప్రెస్, న్యాయ వ్యవస్థ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, ఐఏఎస్, టీటీడీ ఉద్యోగులు, కేంద్ర మంత్రులు, సీఎంఓలు ఇలా మరో 1000 నుంచి 1,500 టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యులకు 580 స్వయంగా వచ్చే వీఐపీలు, టీటీడీ అధికారులు, దాతలు కలిపి మరో 600 టికెట్లు. ఇక శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే భక్తులకు 1,500 బ్రేక్ టికెట్లు ఇస్తున్నారు. ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాలు రోజుకి దాదాపు 7,000 నుంచి 7,500 వరకు వెళ్తున్నాయట. ఇప్పుడు ఇదే మల్లగొల్లాలు పడుతున్నారు. ఒక రకంగా ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ నుంచి వస్తున్న వీఐపీల లేఖలకు సంబంధించి ఏం చేయాలి అనేది మరి టీటీడీ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.